హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంకా మేము మాట్లాడుకున్న తర్వాత ఇంట్లో చెప్దామని డిసైడ్ అయ్యాము. సో జాతకాలు అవన్నీ చూపించి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని చెప్పి, సో మా ఇంట్లో నేను చెప్పిన వెంటనే ఎలాంటి రియాక్షన్ వచ్చి ఉంటుంది అని మీరు గెస్ చేయండి. ఈ లోపల నేను అసలు మా ఇంట్లో అసలు ఎలా ఉంటుంది ఏంటి అని నేను చెప్తాను. మా మదర్ ఎప్పుడు మా ఒపీనియన్స్ని కానీ మా ఇష్టాలను కానీ అంత ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసే ఆప్షన్ మాకు ఎప్పుడు ఇచ్చారు. సో నేను చెప్పినట్టుగా మాకు ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ 15 years అవుతుంది. అప్పట్లో ఒక సింగిల్ మదర్ ఇద్దరు ఆడపిల్లల్ని కష్టపడి రేస్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. సొసైటీ అంతా ఎప్పుడు వేలెత్తి చూపిద్దామా, ఎప్పుడు వాళ్ళని తప్పులించుదామా అని చూసే సొసైటీలోనే పెరిగాం మేము కూడా. చుట్టుపక్కల జనాలంతా కూడా అలాంటి వాళ్ళే. సో అయినా కూడా ఎప్పుడు మీరు ఇలానే ఉండండి, ఇదే చేయండి, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పి ఎలాంటి రిస్ట్రిక్షన్స్తో ఎప్పుడు మమ్మల్ని ఆవిడ పెంచలేదు. మాకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ మాకు ఇచ్చింది. మేం బాగా చదువుకోవాలని మా చదువుకి ఆవిడ చాలా 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 కష్టపడ్డారు. దాని రిజల్టే నేను మా చెల్లి ఇద్దరం చాలా బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని మంచిగా ఎర్న్ చేశాము అని అంటే అదంతా ఆవిడ కష్టం వల్లే. సో అలా అని చెప్పి ఆవిడ ఇచ్చిన ఫ్రీడమ్ని ఎప్పుడూ మేము మిస్యూజ్ చేయలేదు, నేను కానీ మా చెల్లి కానీ. ఒకరి చేతో ఎప్పుడు ఒక మాట అనిపించుకోలేదు. ఒకరు వచ్చి ఎప్పుడు మా మదర్ని మీ పిల్లలు ఇలా చేశారని ఏనాడు ఎప్పుడు వేలెత్తి చూపించుకోలేదు. అలానే మేము ముగ్గురం ఉన్నాము. మాకంటూ పెద్దగా అంత రిలేటివ్స్ నుంచి సపోర్ట్ అలాంటిది ఏమీ లేకపోయినా సరే ఆవిడ నిలబడి స్ట్రాంగ్గా మా ఇద్దరిని ఇలా ఇంతవరకు తెచ్చింది అని అంటే అది దట్స్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ హర్. సో ఈ విషయం కూడా నేను ఇంట్లో చెప్పినప్పుడు ఆవిడ ప్రశాంతంగా నీట్గా విని సరే ఓకే నీకు నచ్చింది అని అంటే మేబీ నేను ఎప్పుడైనా నాకు ఇది నచ్చింది, నేను ఇది అనుకుంటున్నానంటే షీ ఆల్వేస్ రెస్పెక్టెడ్ మై డెసిషన్. షీ నోస్ నేను చాలా ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి. సో చెప్పిన వెంటనే ఓకే జాతకాలు మాట్లాడదాం చూపిద్దామని ఆవిడ అగ్రీ అయ్యారు. అగ్రీ అయిన తర్వాత మా పంతులు గారు తెలిసిన పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించిన తర్వాత ఆయన చెప్పారు ఓకే పెళ్ళి చేసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు, చేసుకోవచ్చు, నో ఇష్యూస్, అంత పెద్ద ఇష్యూస్ ఏం లేవు జాతకంలో అని మా పంతులు గారు చెప్పారు. చెప్పిన తర్వాత నేను వీరాకి అదే చెప్పాను. తర్వాత వీరా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ఇంట్లో మాట్లాడదామని అనుకున్నారు, జాతకం చూపిద్దామని. అక్కడ ఇష్యూ వచ్చింది. అక్కడ ఏం ఇష్యూ వచ్చింది ఏంటి అన్నది మీరు నెక్స్ట్ పార్ట్లో చూడాలి. అసలు జాతకం వాళ్ళ సైడ్ చూపించినప్పుడు కలిసిందా లేదా ఇవన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో రివీల్ చేస్తాను. టిల్ దెన్ మా ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశా. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్ ఇట్ ప్లీజ్ వాచ్ ఇట్. విల్ మీట్ యూ సూన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.